బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకును ఇనుప పని ఎత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయామయుడైన మా దేవుడా, పరిశుద్ధ పాదములు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మీ సన్నిధిలో పరిశుద్ధ దినమందు నీ వాక్కు కొరకై ఎదురు చూస్తున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సేవకుని మరుగు చేయండి. నీ వాక్కు నీ ప్రజలకు వినిపించండి. మీరు ప్రత్యక్షమవ్వండి. నీ ప్రజలను అట్టి ప్రత్యక్షతలో నడిపించి అల్లరి శక్తులు, సాతాను శక్తులు యేసు నామములో నిర్మూలపరచండి. మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన లేఖనములో 2 మాటలు కనపడుతున్నాయి. ఒకటి, మందిరమును బాగు చేయాలి. రెండవదిగా మందిరమును బలపరచాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? మందిరమును బాగు చేయాలి, మందిరమును బలపరచాలి. రోజుల్లో దేవుని పనికి ఉపయోగపడేవారు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పనికండి? దేవుని పనికి ఉపయోగపడేవారు దేవునికి కావాలి. ఈ చదవబడిన మాటలో మందిరమును బాగు చేయాలి, మందిరమును బలపరచాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆల్రెడీ మందిరము కట్టబడింది. సొలొమోను మహాజ్ఞాని యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించాడు. వాటి క్రమము చొప్పున బలిపీఠం ఎక్కడుండాలి, ఆ తరువాత ఆ దీపవృక్షం ఎక్కడుండాలి, కరుణాపీఠం ఎక్కడుండాలి, లేకపోతే సముఖపు రొట్టెల బల్ల ఎక్కడుండాలి, ఇత్తడి గంగాళం ఎక్కడుండాలి, మందిరములో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలాన్ని చక్కగా అమర్చి అంతగా సొలొమోను మందిరాన్ని అలంకరిస్తే ఇప్పుడు మందిరం ఏమైందంట? పాడైపోతేనే బాగు చేస్తారు. అంతే కదా. మందిరం బాగు చేయాలన్నాడంటే అర్థం ఏంటి? మందిరం పాడై ఉండాలి. అంటే సొలొమోను గారు ద్వారా కట్టబడిన మందిరము ఏమైందంట? పాడైపోయింది. పాడైపోవటానికి గల కారణం ఏంటి అని అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, చదవండి. అదే 24వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములు అన్నిటిని బయలుదేవత పూజకు ఉపయోగించిరి. హల్లెలూయా.
మందిరములో ఉన్న పరిశుద్ధ ఉపకరణములంట అతల్య కుమారుడైన అహజ్యా ఏం చేశాడంట? అహజ్యా ఏం చేశాడంటే బయలుదేవత పూజకును ఏం చేశాడంట? ఉపయోగించాడు. మందిరములో పరిశుద్ధ ఉపకరణములు ఉండగా వాటిని తీసుకెళ్ళి బయలుదేవత పూజకు ఉపయోగించాడు. ఇప్పుడు దాని వల్ల మందిరం ఏమైంది? అపవిత్రపరచబడింది. హల్లెలూయా. ఏమైందండి? అసలు ఈ అతల్య ఎవరు అని కనుక మనం చూస్తే బైబిల్లో ఇజ్రాయేలు రాజైన అహాబు ఉన్నాడు కదా, ఓ చోట అహాబు కుమార్తె అని రాయబడి ఉంది, మరో చోట అహాబు తండ్రి అయిన ఉమ్రీ కుమార్తె అని రాయబడి ఉంది. హల్లెలూయా. సరే, మొత్తానికి ఇజ్రాయేలు రాజైన అహాబు కుమార్తె అనుకుందాం. ఈ అహాబ్ ఎవరు? ఇజ్రాయేల్ రాజు. ఈ అహాబు పరిపాలన ఎలా ఉంది అని అంటే, తన భార్య అయిన యెజ్బెల్ మాట విని ఓ నీతిమంతుడైన ఎవరని చంపాడు? నాబోతుని చంపాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ అహాబు తన భార్య అయిన యెజ్బెల్ ఇద్దరు కలిసి బయలు ప్రవక్తలను ఏం చేశారంట? పోషించారు. గమనించండి, ఈ బయలు ప్రవక్తలను పోషించి బయలు దేవతను ఆరాధిస్తున్న అహాబు కుటుంబం దేవునికి కోపాన్ని తెప్పించింది. గమనించండి, ఆ రోజు దేవుడు ఒక శాపాన్ని పెట్టాడు అహాబు కుటుంబానికి. నిర్దాక్షిణముగా నాబోతు నువ్వు చంపావు గనక నాబోతు రక్తమును కుక్కలు ఏ రీతిగా నాకినాయో నీ సంతతి వారి రక్తమును కుక్కలు అదే రీతిగా నాకుతాయి. గమనించు, ఇలాంటి కుటుంబంలో నుండి యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు రాజు కుమారుడు యెహోరాము. ఎవరండి? యూదా రాజు అయిన యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహోరాము. ఈ శపించబడిన వంశమైన లేక రాజైన అహాబు కుటుంబంలో నుండి దేవుని నిబంధనకు సాదృశ్యంగా దేవుని స్తుతికి కారణమైన యోధా గోత్రాన్ని పరిపాలిస్తున్న లేక యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు తన కుమారునికి వియ్యమందుకున్నాడు. హల్లెలూయా. ఆ కుటుంబం ఎలాంటిది? విగ్రహారాధన. ఆ కుటుంబం ఎలాంటిది? దేవునికి విరోధంగా నడిచింది. ఆ కుటుంబం ఎలాంటిది? పాప సంబంధమైనది. ఆ కుటుంబం ఎలాంటిది? దైవజనుడైన ఏలియా మీద విరోధంగా లేచింది. ఆ కుటుంబం ఎలాంటిది? దైవజనుడైన ఏలియాని హత్య చేయాలనుకుంది. అలాంటి భక్తిహీనపు కుటుంబములో నుండి దేవుని సంబంధమైనటువంటి ప్రజలను పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు రాజు తన కుమారుడైన యెహోరాముకి ఏం చేసుకున్నాడంట? పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి అంటే అతల్యాకు యెహోరాముకి వివాహం అయితే వారిద్దరికి పుట్టినటువంటి వాడు అహజ్యా. ఈ అహజ్యా రాజు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు?
అని అంటే ఇతడు దేవాలయంలో అపవిత్రత కలిగిన జీవితం కలిగి ఉన్నాడు. దేవాలయంలో ఉపకరణములను బయలుదేవతకు పూజ చేయించాడు. ఇతను జీవితం దేవునికి అయిష్టంగా ఉంది. ఇతని జీవితం దేవుని సంతోషపెట్ల. ఇతడు 1 సంవత్సరమే యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు, కానీ బ్రతుకు అంతా దేవునికి ఇష్టమైంది కాదు. అందుకనే ఈ రాజు చనిపోయాడు, అహజ్యా. అక్కడ రాయబడిన మాట ఏంది 6వ వచనంలో, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేశారు. ఏం చేశారంట? పాడు చేశారు. ఈ దేవుని మందిరమును పాడు చేశారు. ఈ పాడు చేయబడిన సంతతిని ఏం చేశాడు తెలుసా? ఈ అహజ్యా రాజుని చంపేశాడు దేవుడు. ఈ అహజ్యా చనిపోయాడని అతల్య అంటే ఈ స్త్రీ అంటే యెహోరాము భార్య రాజ్య పరిపాలన చేసింది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు చేసింది. హల్లెలూయా. ఈ 6 సంవత్సరాలలో అహజ్యాకు పుట్టిన బిడ్డలందరూ 42 మంది. ఎంతమంది అండి? మొత్తాన్ని చంపుకుంటా వచ్చేసింది. ఒక్కడ మిగిలాడు, అతడే యోవాషు రాజు. హల్లెలూయా. ఒక్కడ మిగిలాడు. ఇతడైనా మిగలటానికి గల కారణం ఏంటంటే ఈ యోవాషుని ఇతని దాదీని ఇద్దరిని అతల్య 6 సంవత్సరాల పరిపాలనలో దేవాలయంలో దాచిపెట్టారు. ఈ అతల్య ఎప్పుడైతే చచ్చిపోయిందో అతల్యాకు మారుగా అంటే ఈమెకు మారుగా యోవాషు పరిపాలన ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరు పరిపాలన ప్రారంభించారు? ఇప్పుడు ఈ యోవాషు ఏమయ్యాడు తెలుసా? అతడు రాజ్య పరిపాలన చేయటానికి యెరూషలేములో 40 ఏండ్లు పరిపాలన చేసుకుంటూ వచ్చాడండి. ఈ పరిపాలనలో అతడు ఎలా ఉన్నాడు చూడండి. 2వ వచనం, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములనియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. ఎట్లా ప్రవర్తించాడండి? యథార్థంగా. ఈ యోవాషు రాజుకి కలిగిందేంటో తెలుసా? ఇప్పుడు పాడైపోయిన మందిరం గురించి ఆలోచన చేశాడు. పాడైపోయిన దేవాలయం గురించి ఆలోచన చేశాడు. దేవాలయంలో ఉపకరణములు అపవిత్రపరచబడగా దాన్ని గమనించాడు. గమనించి లేవీలను పిలిచి, అబ్బాయ్, మోషే నియమించిన ధర్మశాస్త్రంలో కానుకలను దేవాలయం పని కొరకు ఉపకరణముల కొరకు మీరు పోయి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేలీయులు యోధా వారందరినీ కానుకలు తెమ్మని చెప్పండి. ఈ లేవీలు ఏం చేశారో తెలుసా? రాజుగారు మాట అనకుండా మౌనంగా ఉన్నారు. రాజుగారు మాట అనకుండా మౌనంగా ఉండేటప్పటికీ లేవీల పైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే యెహోయాదా. హల్లెలూయా. యెహోయాదా. ఈ యెహోయాదాను పిలిచి, యెహోయాదా, నేను మందిరాన్ని బాగు చేయటానికి, మందిరములో ఉపకరణములను తిరిగి సంపాదించడానికి, మందిరాన్ని పవిత్రపరిచి మరలా ఆరాధన జరిగే విధంగా దాన్ని రూపుదిద్దటానికి నేను లేవీలకు చెప్పాను కదా, కానుకలు అడగండి, తీసుకొని రండి, మందిరాన్ని బాగు చేద్దామని. నువ్వెందుకని వాళ్ళని పంపిలా? వాళ్ళు ఎందుకన్నా మాట వినలా? ఇదిగో ఆ దుర్మార్గురాలైన ఆ అతల్య తన కుమారులు మందిరాన్ని పాడు చేశారు కదా,
అని చెప్పని అడిగినప్పుడు ఈ ప్రధాన యాజకుడైన యెహోయాదా లేవీల దగ్గరికి వెళ్ళి, మీరు వెళ్ళి కానుకలను సిద్ధపరచండి అని చెబితే వాళ్ళు వెళ్ళి కానుకలను సిద్ధపరిచి తీసుకొని వచ్చినప్పుడు రాజు యెహోయాదాతో చెబుతున్నాడు, ఏమని తెలుసా? 24వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా మందిరపు పని చేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేటి వారిని, వడ్ల వారిని. హల్లెలూయా. మందిరం ఏం చేయాలండి? మందిరమును బాగు చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? మందిరము బాగుపడాలి. అసలు మందిర బాగు గురించి ఆలోచన చేయాల్సింది ఎవరు? యాజకులు లేక ప్రధాన యాజకుడు. కానీ మందిరం బాగు గురించి ఆలోచన చేసింది ఎవరు? రాజుగారు. ఇప్పుడు ఈ రాజుగారిలో పుట్టిన ఆలోచన ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే ప్రధాన యాజకుడు లేవీలను పంపించి కానుకలను సమకూర్చి తీసుకుని వచ్చినప్పుడు, ఇప్పుడు మందిరాన్ని బాగు చేయండి, మందిరాన్ని బలపరచండి. ఏం చెప్పాడు? మందిరాన్ని బాగు చేయండి, మందిరాన్ని బలపరచండి. ఇప్పుడు మందిరం విషయంలో బాధ్యత గలవారు కావాలి దేవునికి. హల్లెలూయా. ఎవరు కావాలి? మందిరం విషయంలో బాధ్యత గలవారు కావాలి దేవునికి. చదవండి. మందిరం బాగు చేయాలంటే మనలో ఏముండకూడదు? చదవండి. 23వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథం 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతల్యాను చంపిన తర్వాత దేశంలోకి ఏమొచ్చిందంట? నెమ్మది. అంటే ఇప్పుడు మందిరము బాగవ్వాలంటే, మందిరమును బలపరచాలంటే, మందిరాన్ని పాడు చేయడానికి కారణమై ఏదుందో అది చచ్చిపోవాలి. హల్లెలూయా. మందిరము అపవిత్రపరచబడడానికి, మందిరము పాడైపోవడానికి అతల్య కారణం. ఎవరు కారణం అండి? అతల్య. ఈ అతల్య చేసిన పొరపాటు ఏంది? కుమారుడు చనిపోయాడని బాధతో సింహాసనం మీద 6 సంవత్సరాలు కూర్చొని ఈ 6 సంవత్సరాలలో 41 మనిషిని చంపింది. ఎవరిళ్ళు? ఆమె సంతతి వారిని. ఆమె సంతతి వారిని చంపింది. అంత మాత్రమే కాదు, ఆమె పరిపాలనలో దుష్ట పరిపాలన చేసింది. ఆమె పరిపాలన ప్రజలకు నెమ్మది లేకుండా చేసింది. ఆమె పరిపాలనలో ఆరాధన జరగల. ఆమె పరిపాలన మందిర స్థలము పాడైపోయింది, మరలా బస్టు పట్టిపోయింది. ఆమె ఎప్పుడైతే చచ్చిపోయిందో దేశములో ఏం కలిగిందంట? నెమ్మది. హల్లెలూయా. ఆమె సరిపోయిన తరువాత రాజుకి మందిరాన్ని బాగు చేయాలనే ఆలోచన కలిగింది. ఈరోజు గమనించండి, అతల్య లాంటి మనస్సు ఎవరికొందో, అతల్య లాంటి ఆలోచనలు ఎవరికొన్నాయో, అతల్య లాంటి స్వభావం ఎవరికొందో, అతల్య లాంటి ప్రవర్తన ఎవరిలో ఉందో, అతల్య లాంటి గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో, అవి చచ్చిపోతే గనక మందిరము బాగుపడదు. హల్లెలూయా. మందిరము బాగుపడాలంటే అతల్య లాంటి మనసుంటే మందిరము బాగుపడదు. అవేమవ్వాలి? చచ్చిపోవాలి, చంపుకోవాలి. అందుకనే ఇంకో మాట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు
దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరండి? ఎవరి భక్తిహీనులని ఎవరిని పిలుస్తాం? భక్తిహీనులని ఎవరిని పిలుస్తాం? భక్తి చేసేవాడిని. హల్లెలూయా. భక్తి చేసేవాడిని, భక్తిని పాడు చేసేవాడిని, భక్తిని హీనపరిచేవాడిని, భక్తిని తక్కువ చేసేవాడిని, భక్తిని గౌరవించిన వాడిని భక్తిహీనులు అంటారు. అంటే భక్తిహీనులు అంటే బాప్తిసం పొందనోడు కాదు, మారు మనసు లేనోడు కాదు, దేవుడి గురించి తెలియను వాడు కాదు భక్తిహీనుడు. భక్తిహీనుడు అనగా దేవుడి గురించి తెలుసు, దేవుని గొప్పతనం తెలుసు, దేవుని బలం తెలుసు, దేవుని జ్ఞానం తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుడు చేసే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడటం తెలుసు. యేసు ప్రభు దేవుడని నమ్మాడు, ఆయనే రక్షకుడని నమ్మాడు, ఆయన అంగీకరించడానికి మనసు మార్చుకున్నాడు, హృదయాన్ని మార్చుకున్నాడు, నడకను మార్చుకున్నాడు, నోటి మాటను మార్చుకున్నాడు, బుద్ధిని మార్చుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు, బాప్తిసం పొందాడు, ప్రభువుకి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తింటున్నాడు, తాగుతున్నాడు, ఆయనతోనే సహవాసం చేస్తున్నాడు. కానీ కాస్త ప్రయాణం ముందుకెళ్ళేటప్పటికీ చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలు రాగానే భక్తిని భక్తిహీనంగా చేస్తాడు. హల్లెలూయా. అప్పటిదాకా చేస్తాడు భక్తి, అప్పటిదాకా నడిచాడు భక్తి, అప్పటిదాకా దేవునికి సంతోషంగానే ఉన్నాడు, దేవుడు ఆనందించే విధంగానే ఉన్నాడు, దేవుడు ప్రేమించే విధంగానే ఉన్నాడు. చిన్న సమస్య రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న బాధ ఎదురవ్వగానే దేవుని విడిచిపెడతారు, విడిచి లోకంలో కలిసిపోతారు, లోకాశల్లో కలిసిపోతారు. లోకంలో ఉన్న శరీరాశ, లోకంలో ఉన్న నేత్రాశ, లోకంలో ఉన్న జీవపడమ్మం మమేకమైపోయి జీవితాన్ని పాడు చేసుకుంటారు. వాళ్ళు భక్తిహీనులు. హల్లెలూయా. అందుకే గమనించు, రక్షణ పొందిన నీవు రక్షణ ఓడైన దేవుని సంఘంలో ఉండాలి. సంఘానికి వెలుపులున్నావా? భక్తిహీనుడివి. ఈమె కూడా అన్యాచారం నుండి, విగ్రహ ఆరాధన నుండి, శపించబడిన వంశంలో నుండి స్తుతి అనే వంశంలోకి వచ్చింది. కానీ జీవితం మారలా, బ్రతుకు మారలా, నడక మారలా, ప్రవర్తన మారలా, వ్యవస్థను మార్చుకోరా. యూదులు ఎలా ఉంటారు, యోధా గోత్రం పట్ల దేవుని ఉద్దేశం ఇదేని గ్రహించలా. తన తండ్రి ఏ రీతిగా పరిపాలన చేశాడో, తన తల్లి ఏ రీతిగా నడుచుకుందో, అతల్య కూడా అదే రీతిగా నడుచుకుంది. ఈరోజు గమనించండి, మనలో కూడా అతల్య లాంటి స్వభావం చచ్చిపోతే గనక మందిరము బాగుపడదు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 28వ అధ్యాయం 28వ వచనం సామెతలు. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాక్కొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. నీతిమంతులు ఎక్కువగుదురు అంటే ఎవరు నశించాలంట? దుష్టులు నశించాలి. అంటే దుష్టత్వం నశించాలి, మూర్ఖత్వం నశించాలి, అహంకారం నశించాలి, గర్విష్ఠరం నశించాలి. అది నశిస్తేనే నీతిమంతులు అవుతారు. ఇప్పుడు గమనించండి, అతల్యాలో భక్తిహీనత మాత్రమే కాదు, అతల్యాలో దుష్టత్వం ఉంది. అది నశిస్తేనే మందిరం బాగుపడేది. అతల్యాలో ఉన్న గుణ లక్షణాలు నశిస్తేనే మందిరం బాగుపడింది, నశిస్తేనే మందిరము శుద్ధీకరించబడింది, నశిస్తేనే మందిరము కట్టబడింది. అప్పుడు నువ్వు మందిరాన్ని బలపరుస్తావు. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. శరీర
చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఏం ప్రవహించాలండి? శరీర క్రియలు చచ్చిపోవాలి. బలహీన సమయంలో ఆయన బలాన్ని ప్రసాదించమని ప్రభువుని అడగాలి. అతల్య అడగలేదు, అతల్యలో మార్పు రాలా. ఇప్పుడు మనలో కూడా అతల్యలాగా మనం ఉంటే మందిరాన్ని బాగు చేసుకోలేము, మందిరాన్ని బలపరచలేము. మందిరం బాగవ్వాలన్నా, మందిరం బలపరచబడాలన్నా అతల్య లాంటి స్వభావం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోవాలి. చచ్చిపోతే మందిరం బాగోయింది. ఇప్పుడు చూద్దాం అదే రెండవ మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవదిగా మందిరం బాగవ్వాలంటే ఏం చేయాలి? అతల్య లాంటి స్వభావము చచ్చిపోవాలి. 2, మందిరము బాగుండాలి, బలపరచబడాలంటే మనలో ఏముండాలి? యథార్థత. హల్లెలూయా. ఏం కావాలి? యథార్థత. దావీదు అంటాడు 101వ సంకీర్తన 101వ సంకీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో దేవునికి మహిమ కలుగును గాక. ఏ హృదయంతో ఇంట్లో నడుచుకుంటాడంట? యథార్థ హృదయముతో. అంటే దేవుని మందిరాన్ని బాగు చేయాలంటే రెండవదిగా అతల్య మనవుడైన యోవాషు రాజరికంలోకి వచ్చినప్పుడు మందిరం బాగు చేయటానికి అతనిలో ఉందేంది? యథార్థత. అంటే మందిరం బాగుండాలి అని అంటే మనలో ఏముండాలి? యథార్థత. అంటే యథార్థమైన మాట ఎప్పుడు చేదుగానే ఉండదా? యథార్థమైన మాట ఎప్పుడు చేదే. ఎవరికైనా నిజం చెప్పి ఎవరో నమ్ముతారా? నమ్మరు. అబద్ధం చెప్పు, అచ్చు గుద్దినట్టుగా నమ్ముతారు. గమనించు. మనొకడు తాగి తిడతా ఉన్నాడు. ఆ తాగి తిడుతుంటే తిట్టించుకున్నవాడు ఎవరినైతే తిడుతున్నాడో వాడు ఏం చేశాడంటే కాస్త ఫైర్ అయ్యాడు. ఆ పక్కన వాళ్ళు ఏం చేశారంటే ఫైర్ అవుతున్నాడు, అరే వాడు తాగి ఉన్నాడు లేరా, వదిలేరా అని అన్నాడు. అరే వాడు ఎవరిని తిడతా నేను తిట్టేళ్ళారా, వదిలేరా అని అన్నాడు. వాడికి ఏం తెలియదు లేరా, వదిలేరా అని అన్నాడు. వీడు తాగినాడు అన్న, నాకు అన్నీ తెలుసు అంట. ఏమన్నాడు? నాకు అన్నీ తెలుసు, తెలియకుండా ఏం లేదు, నేను వాడినే తిట్టేది అన్నాడు. వీడు దొరికిందిగా, కాలు చెప్పిడిచాడు, ఆ చెంప ఈ చెంప వాయించాడు, పెట్టాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన అంటాడు, ఏమన్నా విందాక తాగి ఉన్నాళ్లే వదిలే అన్నావుగా,
వాడికి ఏం తెలియదులే వదిలేయి అన్నావుగా, వాడిని ఎవడం తడుతున్నాడో లేరా మనసులో బాధ అన్నావుగా. ఆ మాట అనగానే ఈడేమన్నాడు, నాకు అన్నీ తెలుసు, నేను తిట్టేది నిన్నే అన్నాడుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను అందుకని కొట్టా, నన్ను తిట్టాడని ఒప్పుకున్నాడు కదా, నేను అందుకని కొట్టా. కొన్నిసార్లు తాగినోడికి కూడా నిజం తెలుసు. హల్లెలూయా. ఎవడన్నా తాగాడు అనుకో, వాడికి ఏం తెలియదు అన్నారా, నీ మూర్ఖత్వం. వాడికి అన్నీ తెలుసు, వాడికి తెలియదంటే ఏమి లేదు. తాగే తిడతాడు తిట్టాలని, అదేమంటే ఏమంటాడు? చూసేవాడికి ఏమన్నా, వాడు తాగి ఉన్నాడులే, ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, వాడికి పైత్యం ఎక్కువ వచ్చింది. పైత్యం కాదు, తెలుసు అన్నీ. నేను అనుకుంటా అప్పుడప్పుడు, ఇలాంటి వాళ్ళకి ఇలాగనే ట్రీట్మెంట్ జరిగితే, తాగి తిడతారు చూడు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఎక్కడైనా జరిగితే బాగుండురా బాబు అనుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యథార్థత. దావీదింట్లో ఏముందంట? యథార్థత. ఎందుకు? నీలో యథార్థత ఉంటే దేవుని ఆలయం బాగుపడింది, దేవుని ఆలయం బలపరచబడింది. దేవుని ఆలయం బాగుండాలన్నా, దేవుని ఆలయం బలపరచబడాలన్నా మనలో ఉండాల్సింది ఏందండి? యథార్థత. ఈ యథార్థత సామెతల గ్రంథకర్త అంటాడు, సామెతల గ్రంథకర్త యథార్థవంతుల కంట చీకట్లో ఏం పడుతుందంట? ఏం పడుతుంది? వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పడుతుందండి? యథార్థవంతులకి చీకట్లో ఏం పడుతుంది? యథార్థవంతులు వంశపు వారు ఏమవుతున్నారంట? దీవించబడతారు. యథార్థవంతులు వంశపు వారు ఏమవుతారు? దీవించబడతారు. నీతిమంతులంట యథార్థవంతులు సభలో ఉన్నారంట. హల్లెలూయా. నీతిమంతులు ఎక్కడున్నారు? యథార్థవంతుల సభలో ఉన్నారు. అందుకే దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా ఇంట్లో యథార్థత. యథార్థత. ఈ యథార్థత ఎవరిలో ఉంది? యెహోవాలో ఉంది. అందుకే మందిరాన్ని బాగు చేయాలని ఆలోచన వచ్చింది, అందుకే మందిరాన్ని బలపరచాలని ఆలోచన వచ్చింది, అందుకే మందిరం కొరకు కావలసిన నిధి కావాలని ఆలోచన వచ్చి ఇజ్రాయెల్లో వసూలు చేశాడు. ఈరోజు గమనించండి, నీ దేవుని ఆలయం బాగుండాలి, బాగుపరచబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంట? ఎవరిలో యథార్థత ఉండిద్దో వారు మందిరము ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు. హల్లెలూయా. మూడో మాట చూద్దాం. మూడో మాట యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మన దేవుని మందిరములో ఉత్సవమును నిలిచిపోయాను. ఏమైందంటండి? ఏమైందండి? దేవుని మందిరములో సంతోషం ఏమైందంట? ఏమైంది? సంతోషం నిలిచిపోయింది. మందిరంలో ఏమి లేదు, సంతోషం లేదు. గమనించండి, అసలు ఈ మందిరము దేనికి సాదృశ్యంగా ఉంది? పాత నిబంధనలో మనం 2 మందిరాలు చూస్తాం. ఒకటి ప్రత్యక్షపు గుడారములో మందిరం, 2 సొలొమోను కట్టిన దేవాలయము మందిరం. 3వ మందిరమైన మంది
ప్రత్యక్షపు గుడారము లాంటిది కాదు. సొలొమోను ద్వారా కట్టబడిన మందిరము లాంటిది కాదు. ఏ మందిరం అంట? హృదయం అనే మందిరం. హల్లెలూయా. మూడో మందిరం ఏది? హృదయం అనే మందిరం. ఇప్పుడు గమనించండి, యథార్థంగా ఉన్న యోవాషు మందిరం విషయంలో మందిరాన్ని సంపూర్ణంగా కట్టి బాగు చేసి శుద్ధి చేసి ఆరాధనలు జరిపించాడు. ఇప్పుడు ఈ ఆరాధనలు జరిపించిన మందిరంలో ఏమాగిపోయిందంట? ఏమాగిపోయింది? ప్రాణార్పణము, దహన బలులు, నైవేద్య బలులు అన్ని ఆగిపోవటం వలన చివరికి ఇజ్రాయెల్లో ఏమైపోయింది? సంతోషం లేదు. హల్లెలూయా. ఏమి లేదండి? సంతోషం లేదు. అంటే అర్థం ఏంటి? యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాటలో సంతోషము లేదు. ఇప్పుడు తిరిగి సంతోషం రావాలి. పోగొట్టుకున్న ఆత్మ, పోగొట్టుకున్న వరాలు, పోగొట్టుకున్న ఫలాలు, పోగొట్టుకున్న స్తుతి, పోగొట్టుకున్న విశ్వాసం, పోగొట్టుకున్న ప్రార్థనాత్మ, పోగొట్టుకున్న నిరీక్షణ, పోగొట్టుకున్న ఆసక్తి తిరిగి రావాలి. అది వస్తేనే సంతోషం. రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మార్పు చెందాలి. హల్లెలూయా. మూడవదిగా ఏం చెందాలండి? హృదయములో మార్పు రావాలి. నీ నుండి వెడలిపోయిన సంతోషం, వెడలిపోయిన స్తుతి, వెడలిపోయిన అభిషేకం, వెడలిపోయిన వరాలు నిన్ను దేవునికి దూరం చేస్తే, దూరమైపోయిన నీవు తిరిగి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి. హల్లెలూయా. నీ హృదయము దేవాలయంగా మార్చబడితేనే నీవు దేవుని సన్నిధిలో ఉంటావు. నీ హృదయము దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనే నీ దేవాలయములో సంతోషం ఉండిద్ది. హల్లెలూయా. ఇప్పుడు మూడో దేవాలయం ఏమైంది? మనది. ఈ దేవాలయంలో కక్షలు ఉంటాయి. ఈ దేవాలయంలో అసూయ ఉండిద్ది. ఈ దేవాలయంలో మూర్ఖత ఉండిద్ది. ఈ దేవాలయంలో అపవిత్రత ఉండిద్ది. ఈ దేవాలయంలో తొందరపాటుతనం ఉండిద్ది. ఈ దేవాలయంలో ఒకరినొకరు తక్కువ చేసుకుని మాట్లాడుకునే స్వభావం ఉండిద్ది. అందుకే ఈ దేవాలయం బాగు చేయాలి. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో ఒక పెట్టెలో ఉన్న దేవుడు, అదే మందసంగా ఉన్న దేవుడు యెరూషలేములో సొలొమోను కట్టబడిన దేవాలయములోనికి అదే మందసం వచ్చింది. ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రత్యక్షపు గుడారంలో ఉన్న యెరూషలేము దేవాలయంలో ఉన్న ప్రజలు హృదయాలు చెడిపోతున్నాయి, పాపములో పడిపోతున్నారు, మందిరాలు బాగవట్లేదు, అపవిత్రపరచబడుతున్నాయి. అసలు మనిషి హృదయమే దేవాలయంగా మార్చబడితే నేను వెళ్ళి ఆ దేవాలయంలో నివసిస్తా కదా. హల్లెలూయా. దేవుడు ఆశపడి, దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడో లేడు. దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఇప్పుడు హృదయంలో. నేనే వారి హృదయంలో ఉండాలి, పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి వారికి ఇవ్వాలి అని ఆలోచన చేసిన దేవుడు హృదయాన్ని చూసినప్పుడంట అది ఎలా కనపడిందో తెలుసా? మోసకరమైందిగా. ఎట్లా కనపడింది? మోసకరం. అది ఘోరమైన వ్యాధి గలదిగా. అంటే గమనించండి, నేను ఎప్పుడు చెబుతా ఉంటా, అన్ని రోగాలకు మందులు ఉన్నాయి. ఏ రోగాలకండి? అన్ని జబ్బులకి, అన్ని గాయాలకి. కానీ అనుమానం అనే రోగం ఉండిద్ది. ఏ రోగం అండి? ఏ రోగం? అనుమానం అనే రోగం. గమనించండి, దాన్ని మానసిక రోగం. ఏ రోగం? మానసిక వ్యాధి. అనుమాన రోగానికి ఒక పేరు పెట్టారు మన పెద్దలు, మానసిక వ్యాధి. ఏంట్రా వీడు మానసికంగా ఈ రీతిగా, 2 పిల్లలు ఉన్నారు, లేకపోతే 3 పిల్లలు ఉన్నారు, మంచి భార్య ఉంది,
కానీ ఏంట్రా మానసికంగా నలిగిపోతున్నాడు, లేకపోతే ఓ భర్త ఉన్నాడు, 2 పిల్లలను 3 పిల్లలు ఉన్నారు, భార్య మానసికంగా నలిగిపోతుంది. ఏంట్రా అంటే ఆమెకు ఒక మానసిక రోగం ఉంది, ఆయనకు ఒక మానసిక రోగం ఉంది. ఏంటంటే అదే అనుమాన రోగం. అనుమానమే పెను భూతం లాంటిది. ఈ విధంగా దేవాలయాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా దేవాలయాల్ని అపవిత్రపరిచే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ హృదయంలో ఉన్న మోసం, ఈ హృదయంలో ఉన్న వ్యాధిని మానవుడు గ్రహించలేకపోయాడు, ఏ వైద్యుడు గ్రహించలేకపోయాడు, ఏ శాస్త్రజ్ఞుడు గ్రహించలేకపోయాడు. కానీ గ్రహించిన వాడు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. మనలో ఉన్న వ్యాధిని, మనలో ఉన్న మోసాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? దేవుడు. ఆయన గ్రహించి ఈ దేవాలయం నేనుండాలి, వారు నాతో మమేకం అవ్వాలి, నేను వారు కలిసి ఓ రాజ్యంలో ఉండబోతున్నాం, ఈయన నరకం నుండి తప్పించాలి, నిత్యత్వానికి తీసుకెళ్లాలని భూమి మీద దేవాలయాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ దేవాలయమే మనము. హల్లెలూయా. ఆ దేవాలయమే మనము. ఇప్పుడు ఈ దేవాలయంలో దేవుడికి ఇష్టం లేనిది ఏది ఉండకూడదు. నువ్వు బాగుపడితే, నీ దేవాలయం బాగుపడితే నువ్వు అనేకులను బాగు చేస్తావు. నీ దేవాలయం బాగుపడితే పాడైపోయిన జీవితాలను తిరిగి కడతాం. చాలామంది నేనే బాగాల ఇంకా పక్కన వాళ్ళని ఏం కట్టానండి. గమనించు, రక్షించబడిన నీవు నీ దేవాలయాన్ని శుద్ధి చేసుకొని నీ ఇంట్లో ఉన్న వారిని దేవాలయాలుగా మార్చుకోవాలి. అట్లా మార్చలేదంటే మనం చేసేది భక్తి కాదు, భక్తిహీనత. హల్లెలూయా. మనం చేసేది భక్తి కాదు, భక్తిహీనత. గమనించండి, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట. దీనాల కంటే శ్రేష్టమైనదే, దీనాల కంటే శ్రేష్టమైనదే. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతినే నీ చల్లేదిలో, కానుక నైతినే నీ చల్లేదిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. ఎవరితో నివసించుట? భక్తిహీనులతో నివసించుట కంటే జీవం కలిగిన దేవుని మందిరంలో నివసించడం నాకు ఎంతో మేలు. అందుకనే నువ్వు దేవుని ఆలయంగా మార్చబడితే నీ ఆలయం దగ్గరకు అనేక మంది వస్తారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, శ్రమల వలన నలిగిపోతున్న వాళ్ళు, కన్నీటిలో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా వచ్చి నా కన్నీరు ఎలా తీర్చబడేది అని నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. నువ్వు వెళ్ళక్కర్లా. కానీ నువ్వు ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమగు ఆలయంగా నువ్వు ఉండాలి. దేవుడు నివసింప యోగ్యమైన ఆలయంగా నువ్వు ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారు. అందుకే ఆ రీతిగా నువ్వు చేసుకోవాలి. నీ దేవాలయాన్ని ఆ రీతిగా నువ్వు అలంకరించుకోవాలి. అందుకనే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాము.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయం ఏమైందంట? పరిశుద్ధమైంది. ఇప్పుడు గమనించండి, మనము దేవుని ఆలయం అని పౌలు గారు చెబుతున్నాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని పౌలు గారు చెబుతున్నాడు. దేవుడు మనము కలిసి నివాసం చేస్తున్నప్పుడు ఆలయాన్ని పాడు చేయొద్దు. హల్లెలూయా. పాడు చేసిన అతల్య ఏమైపోయిందండి? చచ్చిపోయిందా, సావలేదా? పాడు చేసిన అతల్య కుమారులు ఏమయ్యారు? చచ్చిపోయారా, సావలేదా? చచ్చిపోయారు. గమనించండి, ఈ ఆలయం చాలా గొప్పది. మనుషుల చేత నిర్మించబడిన ఈ ఆలయం ఆరాధించుకోవటానికే కానీ, బైబిల్లో పౌలు అంటాడు, హస్తకృతములైన ఆలయములో దేవుడు నివసింపడు. ఎక్కడ నివసిస్తాడు? హృదయములో. హల్లెలూయా. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన పడిన నన్ను లేపిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నల్లు విడువని ప్రేమ, మారువజాలని ప్రేమ, నల్లు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరదాని మధుర ప్రేమ, యేసు ప్రేమ. పడాలి. ఆమేన్. యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో ఉన్న దేవుడు సొలొమోను కట్టిన దేవాలయంలోకి వచ్చాడు. సొలొమోను దేవాలయంలోకి వచ్చిన నివాసం చేసిన దేవుడు ఇప్పుడు మన దేవాలయములో, హల్లెలూయా, మనలో నివాసం చేయాలన్నాడు. ఇప్పుడు ఆయన మనలో నివాసం చేయాలంటే మనలో ఏముండకూడదు? మోసం ఉండకూడదు. తర్వాత ఏముండకూడదు? వ్యాధి ఉండకూడదు. మరి ఏముండాలి? పరిశుద్ధత. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులుగా ఉండమన్నాడు. అందుకని ఆ దేవాలయంగా మనల్ని మార్చడానికి ఆయన హృదయమని దేవాలయం బద్దలైపోయింది. బద్దలైన శరీరములో నుండి కార్చబడిన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. హల్లెలూయా. గమనించండి, తెగని కత్తితో ఒక మనిషిని కోస్తే రక్తము ఏ రీతిగా సింది కొట్టిద్దో, ఆ రీతిగా పరమందున్నటువంటి తండ్రి మన కోసం తన యవ్వన రక్తాన్ని కార్చుట కొరకు తన శరీరాన్ని బద్దలు చేసుకొని, ఆ బద్దలైన శరీరములో నుండి కార్చబడిన యవ్వన రక్తం మన పాపమును కడిగింది. హల్లెలూయా. కనుక మనము కడగబడిన వారం. ఎవరమండి మనము? కడగబడిన వారము. కడగబడి పరిశుద్ధత కలిగిన దేవాలయంలో మాత్రమే దేవుడు నివసించగలడు. కానీ నేను ఇలానే ఉంటా, నేను ఇంతే, నేను మారను అంటే దేవుడు లేడాడ. హల్లెలూయా. మారనోడి దగ్గర దేవుడు లేడు. ఒక ఎగ్జాంపుల్ గమనించు. చాలామంది అంటారు,
చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా, అసలు నేను చేసే ప్రతిదీ దేవుడు లేకుండా చేయనని అంటారు. అసలు దేవుడు ఉండి నువ్వు పని చేస్తే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? మందిరంలో ఉంటావు. హల్లెలూయా. గమనించు, దేవుడు నిజంగా నీతోనే ఉంటే, నీవు దేవునితోనే ఉంటే నువ్వు ఎక్కడ కనపడతావు? మందిరంలో. అంత మాత్రమే కాదు, దేవుని క్రియలు నీలో కనపడతాయి. హల్లెలూయా. దేవుని పని నీలో కనపడిద్ది, దేవునిలో ఉన్న ఆసక్తి నీలో కనపడిద్ది, దేవునిలో ఉన్న కార్యాలు దేవుడు ఏ రీతిగా తెలియపరిచాడో సమాజానికి ఆ రీతిగా నువ్వు తెలియపరుస్తావు. నీ కోసం నువ్వు అన్నీ చేసుకుంటున్నావు, నీ కోసం ఆరాధన అనుకుంటావు, నీ కోసం దైవ క్రమాన్ని విడిచిపెడతావు, నీ కోసం దేవునికి దూరం అయిపోతావు, కొన్నిసార్లు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు. కానీ ఆయన ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. ఒకవేళ ఆయన కనుక నిర్లక్ష్యం చేసే దేవుడైతే కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మనం ఏమైపోతామండి? ఉంటామా? గమనించండి, ఆయన మనల్ని తనలాగా మార్చుకోవాలని, ఆయనలాగా మనం ఉండాలని, ఆయన మనం ఏకమవ్వాలని ఆయన ఆశపడుతూ ఉండగా మన హృదయం అనే దేవాలయాన్ని యేసు రక్తముతో పరిశుద్ధపరుచుకొందుముగాక. పరిశుద్ధపరుచుకుంటేనే దేవాలయాన్ని బాగు చేయగలవు, పరిశుద్ధపరుచుకుంటేనే దేవాలయాలను బలపరచగలవు. ఆ రీతిగా యోవాషు ఉన్నాడు గనక దేవాలయాన్ని బాగు చేయగలిగాడు. చదవండి ఆ మాట. 24వ అధ్యాయం 13-14 వచనాలు. 2వ ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎప్పుడు తేగలో? యథాస్థితికి ఎప్పుడు తేగలో అంటే అతల్య లాంటి క్రియలు చచ్చిపోయిన తర్వాత, యథార్థతతో నీవు నడుచుకున్నప్పుడు, నీ హృదయం అనే దేవాలయము బాగు చేయబడి పరిశుద్ధపరచబడినప్పుడు, దేవుడు నీలో నివాసం చేసినప్పుడు యథాస్థానములో నీవు మందిరాన్ని బలపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా అక్కడ చేసిన తర్వాత 14వ అధ్యాయం చివరిలైన యెహోయాదా ఉన్నన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు గమనించాలి, నేనున్నంత కాలం, నేను కాదు మీరున్నంత కాలం నిత్యము దేవుని సన్నిధిలో దహన బలిపీఠంగా మనం మార్చబడుదుము గాక. దేవుని పని కొరకు వాడబడుదుం గాక. వారు ఆ రీతిగా ఉండి మందిరాన్ని దాని స్థానంలో పెట్టారు. మందిరంలో జరగవలసిన ఆరాధన జరిగింది. ఈరోజు మనం కూడా అతల్య లాంటి స్వభావాన్ని సంపేసి యథార్థమైన కుటుంబాలుగా, యథార్థమైన హృదయంతో నడుచుకుంటూ దేవుడు నివసించే ఆలయంగా మనం మార్చబడి పరిశుద్ధపరచబడినప్పుడు ఇలాంటి నిత్యారాధన జరిగిద్ది. అట్టి ఆరాధకులుగా నా ప్రభు మనలందరినీ చేయునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి. అయ్యా, నేను నిత్యము ఆరాధించే ఆరాధకులుగా మేముందుముగాక, మా సంఘం ఉండునుగాక, విశ్వాసులు ఉందురుగాక, నీ కొరకై బ్రతుకుదురుగాక, నీ కొరకై జీవించుదురుగాక. ప్రభుని అడుగో, అయ్యా నేను యోవాషులాగా మందిరం విషయంలో బాధ్యత కలిగి, పరిచర్య విషయంలో బాధ్యత కలిగి మేము నివసించాలి. ప్రార్థన చేసుకుందాం. కరుణాకర్ గారు.